రాత్రి 8 అయిపోతున్నా కూడా మా పందిరి దగ్గర ఇంకా లైటింగ్ అయితే వేయలేదు. మాకు వచ్చిన కోపానికి ఆ లైటింగ్ ఏదో ఒకటి చేసేద్దాం అనుకున్నాము. హాయ్ గైస్, ఈరోజు నిద్రలేసిన వెంటనే మన వినాయకుడు పందిరి దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడికి కూడా నేను, రాజా గాడు, దినేష్ గాడే వచ్చున్నాము. మిగతా వాళ్ళైతే రాలేదు. ఇంకా కాసేపటికి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయేసి అమరేష్ గాడిని, లోకేష్ గాడిని అయితే ఎక్కించుకొని వచ్చేసాను. నిజం చెప్పాలంటే లోకేష్ వాళ్ళ ఇల్లు కూడా అక్కడనే, పందిరి పక్కనే ఇల్లు. ఇంకా మేము ముగ్గురం కలుసుకొని జస్ట్ కెఫే దగ్గరికి వెళ్ళిపోయేసి చక్కటి టీ తాగేసి రిటర్న్ పందిరి దగ్గరకు వచ్చేసరికి మా వాళ్ళు బ్యానర్ అయితే తీసుకొచ్చేస్తున్నారు మన వినాయక చవితిది. ఇంకా బ్యానర్ ని నీట్ గా ఫ్లెక్సీ అతికిచ్చేసి మన పందిరి పైన అయితే పెట్టేశారు. చూడడానికి సూపర్ ఉంది కదా. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పడం మర్చిపోబాకండి. ఇంకా అక్కడ ఉన్న పనులన్నీ అయిపోయేసరికి ఒకటైపోయింది మధ్యాహ్నము. ఇంటికి వెళ్ళిపోయేసి తినేసి పడుకునేసాను. సాయంత్రం అలా స్నానం చేసుకుని 6:30 గల మన పందిరి వీధిలోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయిన వెంటనే మా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే ఇంకా లైటింగ్ వేయలేదు. ఏమైందిరా అని మా కమిటీ మెంబర్స్ అడిగితే ఇంకా లైటింగ్ కూడా రాలేదన్నారు. ఫోన్ చేయరా అంటే వస్తున్నానని చెప్పాడు. 8 అయినా కూడా వాడు ఇంకా రాలేదు మా పందిరి దగ్గరికి. ఆ లైటింగ్ వేసేవాడు రాకపోయేసరికి ఇంటికి అయితే బయలుదేరేశాను. వెళ్తా ఉంటే మా చిన్నప్పుడు వినాయక చవితి జరుపుకునే పందిరి దగ్గరికి అయితే వచ్చాను. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు ఈ వీడియో సబ్స్క్రైబ్.